ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణలంక లాకప్ డెత్కి సంబంధించినటువంటి కేసులో ఇప్పటికే చాలా రకాలైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్న వేళ ఇప్పుడు మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే బాధితుడు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు రాష్ట్ర రాజకీయాల్లో ఒక తీవ్ర సంచలనంగా మారాయని చెప్పుకోవాలి. మెజిస్ట్రేటియల్ విచారణ ముందు హాజరైనటువంటి విజయలక్ష్మి తన కుమారుడి మరణం పైన తీవ్ర అనుమానాలు అయితే వ్యక్తం చేసింది. అసలు సాయికృష్ణను ఎందుకు చంపారు, ఇందులో ఉన్న వారందరిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పి ఆమె ప్రశ్నించింది. తన కుమారుడి అస్థికలు తనకు ఖచ్చితంగా అప్పజెప్పాలని చెప్పి ఆవిడ డిమాండ్ చేశారు. ఈ కేసులో పూర్తి నిజాలు బయటపెట్టి బాధ్యులందరికీ కూడా శిక్షించాలని చెప్పి ఆవిడ డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక భావోద్వేగం, ఆవేదన, ఆరోపణల మధ్య సాగుతున్న ఈ కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారిపోయింది. చెప్తున్నాను, నా కొడుకు బూడిద ఎక్కడుందో నాకు కావాలి. అతను నది రోడ్డు మీద పెట్రోల్ పోసుకుని చచ్చిపోతా. నాకు ఇంకట్లా ఏమొద్దు, వీళ్ళ ఆస్తులు వద్దు, వీళ్ళ పొలాలు వద్దు, వీళ్ళ బంగారం వద్దు, నాకు అసలు ఏమి వద్దు. నా బిడ్డ లేక నేను అల్లాడిపోతున్నా. 2 నెలలు అయింది. నాకేమి ఇచ్చారు? నా కొడుకు మీద ఇంకా ప్రచారాలు చేస్తున్నారు. ఆడ క్రిమినల్ అని అదేని ఇదేని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉన్నాడు కంటే నా కొడుకు ఏం క్రిమినల్ కాదు. నా కొడుకు నిజాయితీగానే ఉన్నాడు. ఆ నిజాయితీ నచ్చక ఈ నాగరాజు తీసుకొచ్చి పైన పడుకోబెట్టి మేకులు కొట్టి అతి దారుణంగా చంపాడు. దేనికి చంపాడో, ఎందుకు చంపాడో, ఎవరెవరి పాత్ర ఉందో మీరందరికీ కూడా బాధ్యత ఉంది. తీసుకురావాలి, బయటికి రాగాలి. అంతే. నేను ఇంకేం అడగను మిమ్మల్ని. నాకు చాలా బాధగా ఉంది. నేను ఉంటానో చచ్చిపోతాను నాకు తెలియదు. నా కొడుకు పూర్తి ఇప్పించండి చాలు. నాకు ఇంకేమీ వద్దు. ఇలాంటి దుర్మార్గులు అసలు బతకనేకూడదు. ఎంత మంది ఉన్నారో ఇంతవరకు ఎవరెవరు ఉన్నారు? ఒక 5 4 అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళు ఏరి ప్రతి నా కొడుకు నాకు తెలుసు. వాళ్ళు నేను అన్నానని కాదయ్యా, నా బాధ మీకు తెలుసుకోవాలి. ఉన్నారు పోలీసు వాళ్ళు ఏరి? 4 5 వచ్చారా? మిగతా వాళ్ళు ఏరి? నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఏరి? నా బిడ్డను తీసుకురమ్మన్నాడికి ఎందుకని మీరు సరైన యాక్షన్ తీసుకోవట్లా? నా బిడ్డను తీసుకురమ్మన్నాడికి సరైన యాక్షన్ లేదు ఆడి మీద. నా బిడ్డను తీసుకొచ్చి, నా ఫోన్ తీసుకొని, నా బిడ్డను తీసుకొచ్చి కొట్టి 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 ఈ స్టేషన్ వాళ్ళు ఆ స్టేషన్ వాళ్ళు కొట్టారు. దానికి కారణం ఏంటో మీరు లాగాలి, బయటికి లాగాలి. ఎందుకో తెలుసా, నేను ఏమీ చేయలేదు. ఆసుపత్రులని ఆడదాన్ని ఎక్కడికి వెళ్తాను చెప్పండి? ఎక్కడికి వెళ్ళగలను? ఎవరిని న్యాయం అడగలను? అయ్యా నేను నా బిడ్డ గుర్తొచ్చి నేను ఎక్కడికి వెళ్ళిపోతానేమో అనిపిస్తుంది. నాకు లేకపోవట్లేదు. నేను కనీసం నేను ఓటాడుతున్నా. నాకు ఇక్కడ ఆస్తులు అంతస్తులు నాకేం వద్దు. నాకు ఇల్లు ఇచ్చే పొలాలు డబ్బు నాకొద్దు. నా పిల్లోడు పూర్తి. ఎస్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ విజయవాడ నుంచి అందిస్తారు. కృష్ణ, చెప్పండి. అంటే ఇందాక మనం అటు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ కూడా పూర్తిగా భావోద్వేగానికి లోనైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అంటే పూర్తిగా ఆవిడ బూడిదైన ఇప్పించండి అని చెప్పి మీడియాని కోరుతూ, మరోవైపు అట్లీస్ట్ దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో ఆ పోలీసులను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని డిమాండ్ చేశారు. దీనిపైన ప్రభుత్వం ఏం స్పందించిందా? ముఖ్యంగా ఏదైతే లాకప్ డెత్ లో మరణించినటువంటి గాదే సాయికృష్ణ విషయం అయితే రోజు రోజుకి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దానిలో భాగంగానే ఏదైతే తల్లి విజయలక్ష్మి వేసినటువంటి పిటిషన్ ఆధారంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ కాకుండా మెజిస్ట్రేట్ ఎంక్వైరీకి అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే మనం చూస్తాము. ఈ నేపథ్యంలోనే ఈ రోజు విజయవాడలో ఉన్నట్టు సబ్ కలెక్టర్ కార్యాలయంలో అయితే వినతుల కార్యక్రమం అయితే ఈ రోజు 5 వరకు అయితే జరుగుతున్నట్లయితే చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తల్లి గాదే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో పాటు మరికొంతమంది రాజకీయ నాయకులు అంటే వైఎస్ఆర్సీపీ అంబటి రాంబాబు గాని, అదే విధంగా మల్లాది విష్ణువు గాని, అలా కొంతమంది ప్రముఖులు కూడా ఈ రోజు అయితే జాయింట్ కలెక్టర్ అయితే కలవటం అయితే చూస్తాను. దాంతో పాటు కొంతమంది న్యాయవాదులు, కొంతమంది ఏదైతే సాయికృష్ణ తల్లికి సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా ఈ రోజు సబ్ కలెక్టర్ కార్యాలయం అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తల్లి విజయలక్ష్మి అయితే చాలా ఆవేదనకు గురవుతూ ఈ రోజు ప్రసంగించడం అయితే మనం చూస్తున్నాం. తన బిడ్డని చంపిన వ్యక్తులంతా కూడా దర్జాగా బయట తిరుగుతున్నారు. అందరూ కూడా ఏదో తూతూ మంత్రంగా ఒక 4 అరెస్ట్ చేసేసి ఇచ్చే సరిపోతుందా? ఈ కేసులో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, వారందరూ కూడా శిక్ష పడాలి.
నా కుమారుని ఏ విధంగా అయితే చంపారో, బూడిదను కూడా కనీసం నాకు ఇవ్వకుండా చేశారో వారందరూ బతికి ఉండటానికి వీల్లేదు అంటూ కూడా కన్నీరు ముందేగా విలపించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా తన తల్లి అయితే ఎంతో దాదాపు 9 నుంచి 10 మందితో పాటు ఇంటికి వచ్చిన కొంతమంది పోలీసులు ఇంటికి వచ్చి తన సెల్ ఫోన్ ని లాక్కున్నారు. తన సెల్ ఫోన్ తో పాటు తన కుమారుడు ఎక్కడా అని అడిగి నా కుమారుడిని తీసుకెళ్లినటువంటి పోలీసులంతా కూడా ఈ రోజు దర్జాగా తిరుగుతున్నారు. కేవలం అది కొద్ది మందిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేసి దీని కేసును మాయ చేయాలని చూస్తున్నారని చెప్పేసి కూడా తను చెప్పడంతో పాటు ఒక ఉద్రేకభరితమైన ఒక ప్రసంగం అయితే చేసింది. నా కుమారుడి యొక్క స్థితి ఏదైతే బూడిదను కానీ నాకు ఇవ్వకపోతే మాత్రం నేను విజయవాడ నడిబొడ్డున పెట్రోల్ పోసుకొని మరణిస్తాను అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చాలా కలకలం అయితే రేపుతున్నాడో చూస్తాను. తను కన్నీరు మున్నీరుగా అయితే విలపిస్తూ ఈ రోజు మొత్తం కూడా అత్యంతం కూడా తను బాధనైతే వెళ్ళగక్కుతూ తన బిడ్డకు న్యాయం చేయాలంటే కేవలం సిబిఐ ఎంక్వైరీ కావాల్సిందే తప్ప ఇలాంటి తూతూ మంత్రమైన ఎంక్వైరీల వల్ల నా బిడ్డకి న్యాయం జరగదంటూ కూడా తల్లి విజయలక్ష్మి అయితే ఈ రోజు అయితే మీడియా ముందుకైతే వాపోయిన విషయం అయితే మనం చూసుకోవచ్చు రవి. అంటే ఇప్పటికే అటు తనకు ఎవరెవరి దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి అని చెప్పి అటు విజయలక్ష్మి చెప్తున్నారు. అయితే ఈరోజు అటు జాయింట్ కలెక్టర్ని కలిసిన తర్వాత దీంట్లో ఏమైనా డీటెయిల్స్ ఆవిడ బయట పెట్టిందా? ఆమె మొదటి నుంచి కూడా ఒకటే వాదన చేస్తుంది. నాకు అన్ని తెలిసిన విషయాలు, నా బిడ్డకు విషయాలు మొత్తం కూడా నేను క్షుణ్ణంగా మొదటి నుంచి చెప్తాను ఉన్నాను. దీంట్లో దాదాపుగా 9 మంది మాత్రం దీన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నాగరాజు ప్రధానమైన ముద్దాయి. నాగరాజు కొట్టడం కాకుండా నాతోనే స్వయంగా చెప్పాడు, నీ బిడ్డని నేను చంపేశాను, దండరెడీ చేసుకో, ఇక వాడు లేడు అనుకో అన్ని నాకే చెప్పి నా బిడ్డని కనిపించకుండా నా బిడ్డని బూడిద చేసిన వ్యక్తి నాగరాజు. నాగరాజుకు సహకరించిన వ్యక్తులు నాని గాని, అదేవిధంగా అశోక్ గాని, ఇదే సాంబయ్య, బాబురే, ఇలాగా ఇంకా మరొక 5గురు కూడా ఉన్నారట. ఆ 5గురు ఉన్నారు. నేను మొదటి నుంచి ఎలా తీసుకొచ్చారు, ఎవరెవరు ఇక్కడ పెట్టారు అనే విషయాలపైన తన తల్లి అయితే చెప్తుంది, ఏడుస్తూ చెప్తుంది. ఈ విధంగా తీసుకొచ్చి దాని విధంగా విచారించకుండా కేవలం ఏదో విచారణ ఏదో చేస్తున్నారు. నా బిడ్డ ఏదైతే ఈ రోజు దొరికినటువంటి నిన్న పోలీసులు ఏదైతే సిట్ బృందము పైన ఒక గొలుసుతో పాటు, ఒక స్టీల్ గొలుసుతో పాటు బూడిద, ఎముకల బూడిదతో పాటు లాఠీలు అవన్నీ కూడా అక్కడ సేకరించడం, వాటన్నిటిలో కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి పంపించడము, ఇవన్నీ కూడా తల్లి ప్రస్తావించింది. అక్కడ దొరికినటువంటి బూడిద నా బిడ్డది కాదు, అక్కడ దొరికినటువంటిది ఏమీ కూడా బిడ్డలు కావు, అవి నీ ఆ బిడ్డవే అని చెప్పేసి నేను అలా అనుకోవాలి. నా బిడ్డ బూడిద మాత్రం నాకు అప్పచెప్పాల్సింది. దీంట్లో రాజీ పడే ప్రసక్తే లేదు. దీంట్లో కేవలం అంటే ఉన్నతాధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నేను ఎన్నిసార్లు విజయవాడ సిపికి విన్నవించుకున్నా నా మొరాలకించలేదు. అంటే ఉన్నతాధికారులు అందరికీ తెలిసే నా బిడ్డను చంపేశారు, బూడిద చేసేశారు అని చెప్పేసి కూడా విజయలక్ష్మి అయితే ఈ రోజు కన్నీరు మున్నీరుగా చెప్తున్న పరిస్థితి చూస్తానే ఉన్నాం రవి. అంటే ఇప్పటికే మనకు తెలిసి అటు సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి డేటా రికవరీ కూడా చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? ప్రధానంగా ఆమె సీసీ కెమెరాల విషయం కూడా కొన్ని ఒక ప్రస్తావన అయితే చేసింది. ఏదైతే విజయవాడ లిమిట్ అంటే సిపి లిమిట్ లో ఉన్నటువంటి విజయవాడ నాకు సీసీటీవీ ఫుటేజ్ అయితే కావాలి. దాంతో పాటు సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించి కూడా ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ యొక్క రిపోర్ట్ కూడా నాకు కావాలి అని చెప్పేసి కూడా తన డిమాండ్ అయితే చేస్తా ఉన్నాం. దాంతో పాటు ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ ఒకవేళ ఎరైజ్ అయిపోయినా దాన్ని ఎవరైనా ధ్వంసం చేసినా కూడా అది చాలా పార్ట్స్ లో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కేవలం ఒక పోలీస్ స్టేషన్ కి మాత్రమే సీసీటీవీ ఫుటేజ్ అయితే పరిమితం కాలేదు. సీసీటీవీ ఫుటేజ్ అనే దానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కి లింకేజ్ అయి ఉంటుంది. అదే విధంగా సచివాలయంలో ఉన్నటువంటి ఒక వింగ్ కి లింక్ అయి ఉంటుంది. అదే విధంగా మ్యాట్రిక్స్ సంస్థ ఏదైతే ఉందో వీటన్నిటిని మెయింటైన్ చేసే సీసీ కెమెరాలు మెయింటైన్ చేసే మ్యాట్రిక్స్ సంస్థ ఏదైతే ఉంటుందో అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది. అంటే అన్ని చోట్ల ఎలా అరెస్ట్ చేస్తారు, వీటన్నిటికీ ఒక కామన్ గా ఒకటి ఏ పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఆ పోలీస్ స్టేషన్ లోనే సీసీ కెమెరా ఉండదు. సీసీ కెమెరా అనేది అన్ని చోట్ల ఉన్నతాధికారులు ప్రధానమైనటువంటి కార్యాలయాల్లో కూడా ఇది డేటా మొత్తం కూడా సేవ్ అయి ఉంటుంది. కానీ అన్ని చోట్ల డిలీట్ చేశారా, ఇక్కడ ఒక్క చోట డిలీట్ చేశారా? డిలీట్ చేసి ఉంటే దీన్ని ఎందుకు స్పెషలిస్టులు ఉన్నారు. ఇప్పటికే అంతో టెక్నాలజీ పెరిగినటువంటి ఈ దేశంలో సీసీటీవీ ఫుటేజ్ ని మళ్ళీ మనము తిరిగి తీసుకొచ్చే టెక్నాలజీ ఉంది, వాళ్ళతో ఎందుకు చూపించలేకపోతున్నారు? సీసీటీవీ కెమెరా ఒకసారి కానీ రిట్రైవ్ చేస్తే ఎంతో మంది యొక్క అధికారుల యొక్క ప్రశ్నార్థకంగా మారుతుంది. దానికి ఎంతమంది
అనేక విషయాలు బయటకు వస్తాయి. దాంతో పాటు సస్పెండెడ్ సిఐ నాగరాజ్ సెల్ ఫోన్ ఎందుకు రికవరీ ఎందుకు దాన్ని కేసులో పెట్టలేదు, అదేవిధంగా నాని ఏదైతే అశోక్ ఫోన్లు నాగ్పూర్ లో అమ్మేస్తారని చెప్తే ఎందుకు దాన్ని అలాగా వదిలేశారు, అసలు వాళ్ళ ఫోన్ డేటాని ఎందుకు తీసుకోలేదు, ఇలా అనేక రకమైన ప్రశ్నలు అయితే తన తల్లితో పాటు నాయకులు కూడా ఈ రోజు లేవనెత్తిన పరిస్థితి కనిపిస్తున్నట్లయితే చూసుకోవచ్చు రవి. థ్యాంక్ యూ కృష్ణ.